నమస్తే, నేను మీ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పండమా. గురుగారు, ఒక సందేహము చాలా మందికి కనువిప్పు కలిగిస్తుందేమో అని ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా చాలా మందికి ఫార్వర్డ్ అవ్వాలని కూడా ఆశిస్తున్నా. ఆ పతివ్రత, వేశ్య, ఈ రెండు పదాలకి దయచేసి అర్థము, అలాగే ఏ రకంగా వాళ్ళని మనము విడదీస్తాము, వాళ్ళిద్దరిని ఎలా విడదీస్తాం? ఎందుకంటే స్త్రీలలోని వేశ్య అనే పదం ఎవరిని మనం అన్వయించలేం. అలాగే పతివ్రత అన్న పదాన్ని చాలా గొప్పగా తీసుకుంటూ ఉంటాం. ఎవరి వృత్తి వాళ్ళదంటే ఇప్పుడు వేశ్యని మనం తక్కువ అంచనా వేయలేము. ఎవరి ధర్మం వాళ్ళు, బ్రతుకుని వాళ్ళు ఈడిస్తూ ఉంటారు. బట్ దీనికి సంబంధించి మన భారతదేశంలోని కొన్ని ఉన్నాయి కట్టుబాట్లు, ఇవి కూడా ఉన్నాయి. శాస్త్రం ప్రకారము మీరు దీని గురించి చాలా సవివరంగా చెప్పగలుగుతారని అనుకుంటూ ఉన్నాను. దయచేసి దాని గురించి ఆ రెండిటికి సంబంధించి చెప్తారని అనుకుంటున్నాను. తప్పకుండా. స్త్రీకి మనకి అంటే మంచి వాళ్ళకి అంటే చెడు ప్రవర్తన ఇద్దరికి కూడా కాముకం అనేది కామన్, కామం అనేది కామన్. పుణ్య స్త్రీలు అంటే పతివ్రతలు కామం అనే దానికి అర్థాన్ని నానా రకాలుగా తీసుకుంటారు. అంటే ఆర్థికంగా నా పిల్లవాడు బాగా చదువుకోవాలి, నా కూతురు బాగా ఎదగాలి, సమాజానికి బాగా ఉపయోగపడాలి, సమాజ స్థితిలో నాకు గౌరవంగా ఉండాలి, అలాగే శారీరకంగా నేను నా భర్తతో బాగా సుఖించాలి, నా భర్తతో మాత్రమే. ఇక ఇది పతివ్రత లక్షణాలు. అంటే ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, పొందికగా ఎలా మాట్లాడాలి, నారిగా ఎలా మాట్లాడాలి, యుద్ధ రంగంలోకి ఎలానే తయారు చేయాలి, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అనేది పతివ్రత లక్షణం. ఎక్కడ ఎవరితో, భర్త గారితో, మామగారితో, అత్తగారితో, మరిది గారితో, అలాగే పిల్లలతో, అలాగే ఇతర బంధువులతో ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం సంపూర్ణంగా తెలుసుకోగలిగింది పతివ్రత మహాలక్షణం. అంటే ఆ పతివ్రత తెలుస్తున్న లక్షణం. అటు పతివ్రతలకి అత్తయ్య గారితో తనకి అనుకున్న పని తన వైపు తిప్పుకోవడానికి కానీ, అత్తయ్య గారికి సేవ చేయడానికి కానీ, మామయ్య గారి నుంచి కూతురుగా ఎలా ఉండాలి, ఒకవేళ మామయ్య గారు ఏదైనా వక్ర బుద్ధి ఉంటే ఎలా మంచి మార్గంలో పెట్టాలి, ఈ విషయం కూడా పతివ్రత లక్షణమే. చెడ్డ కుమారుణ్ణి ఎలా దారి మలచాలి, ఎలా దారిలోకి తీసుకురావాలి, ఎటువంటి దారిలో ఉన్న వ్యక్తుల్ని ఎటువంటి వైపున తిప్పుకోవచ్చును, మంచి వాళ్ళుగా మార్చవచ్చును అనేది పతివ్రత లక్షణం. భర్త కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు జాగ్రత్త పడుతూ బయటి వాళ్ళకి కనపడకుండా, తన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, తన భర్తని తన జాగ్రత్తగా సౌశల్యవతిగా మార్చుకొని, తన భర్తని ఎంత తప్పు చేసినా సరే మళ్ళీ అతను ఒక మట్టిలో మాణిక్యంలాగా వజ్రంగా తయారు చేయగలిగే శక్తి ఉన్నది పతివ్రత మా లక్షణం. వీరిని ఇటువంటి లక్షణాలు వాళ్ళని పతివ్రత అంటారు. వీళ్ళు పతివ్రతలు. వేశ్యలు అనేటువంటి పదానికి ఏమిటంటే అన్ని విషయాల్ని ఆకర్షించేవారు. డబ్బు నాకు కావాలి, ఒకడితో నేను సుఖాన్ని పొందలేకపోయాను, లేదా 10 మందికి నేను సుఖానికి డబ్బులు సంపాదించుకుంటున్నాను, ఇతరులని ఆకర్షించే తత్వం ఉన్నది వేశ్య. అది వస్త్రం వల్ల కావచ్చు, ధనం వల్ల, ధనం కూడా ఇచ్చి తన వైపు తిప్పుకుని వేశ్యతో సమానమే. వేశ్య అంటే సంభోగంతోనే కాదు, వేశ్య అంటే అనేకమైనటువంటి మార్గముల ద్వారా అవతల వ్యక్తుల యొక్క స్వతంత్రతని, అవతల వ్యక్తుల బలహీనతని, అవతల వ్యక్తుల ధనాన్ని, అవతల వ్యక్తుల మానాన్ని, అవతల వ్యక్తుల యొక్క కుటుంబాన్ని లాగదీసుకునే ప్రతి ఒక్కటి వేశ్య అవుతుంది. ఇక్కడ వేశ్య అంటే పురుషులకి స్త్రీలకి భేదం ఏం లేదు, ఇద్దరికి కూడా ఉంది. విటుడు కూడా అంతటి వాడు కదా. విటుడు వస్తున్నాడని అర్థం ఏమిటి? ఇక్కడ నీ భార్య సుఖం పొంది కూడా నువ్వు వెళ్తున్నావంటే అతి కాముకుడుగా ఉన్నావు. ఇక్కడ నీ తప్పు కూడా ఉంటుంది, విటుడు తప్పు కూడా ఉంటుంది. కానీ ఆకర్షించినప్పుడే కదా వీడు బయటకు వచ్చేది. ఆకర్షించే వ్యక్తి లేనప్పుడు వీడు బయటకు ఎందుకు వస్తాడు? సపోజ్ ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత మనకి కొన్ని చోట్ల మూసాపేట, భాగ్యనగర్లో మూసాపేట అనుకోండి, ఎర్రగడ్డ అనుకోండి, ఈసీఎల్ దగ్గర అనుకోండి, కొన్ని రోడ్ల మీద రాత్రి కూడా 11ంటికి మంచిగా పూలు పెట్టుకొని, బ్రహ్మాండ బొట్టు పెట్టుకొని మంచిగా ఎందుకు తిరుగుతూ బయట వెళ్తున్నప్పుడు ఎందుకు వాళ్ళని సగి చేస్తుంటారు అంటే మీరు అడగొచ్చు. ఏంటి శర్మ గారు మీకు తెలుసా అని అడగొచ్చు. అడుగుతాడు, కామెంట్ చేస్తాడు కింద. కామెంట్ చేసే విధవులు ఉంటారు కదా. అంటే నేను గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు, మేము అర్ధరాత్రి కూడా వస్తున్నప్పుడు ఈ తతంగా చూస్తుంటాం మేము. ఈ దరిద్రపు తతంగాలు, ఈ మిడ్డి వేసుకొని తిరగడాలు, పబ్లలో వచ్చి బయట తిరగడాలు, ఒళ్ళు తెలవకుండా ఒకరి పడుతూ రూసుకుంటూ రాస్తున్న వాళ్ళు మేము చూసాం చాలా మటు. సో నేను చాలా ఛానల్లో చెప్పాను ఈ విషయాన్ని. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను. అంటే అవతల వ్యక్తిని మీ యొక్క అర్ధనగ్నము చేత, లేదా మనకు సుగంధ పరిమళము చేత, ధన వ్యామోహము చేత. ఇప్పుడు దానికి ఒక వేషం ఉంటుంది, తనకి తృప్తి ఉండదు, భర్తతో తృప్తి ఉండదు. తన తృప్తి లేకపోతే ఏమొస్తుంది, ఇంకొంతమందితో తను శృంగారాన్ని చేయాలనుకుంటుంది. ఇంత పచ్చిగా ఎవరు చెప్పరు నాకు తెలిసి. ఒక బ్రాహ్మణుడిగా నేను ఇంతకంటే పచ్చిగా చెప్పలేను, కానీ ఇదే పచ్చిగా ఇంతకంటే పచ్చిగా ఉంటుంది.
తన భర్తతో సరిగా లేక ఇతరులతో శృంగారాన్ని పొందుకున్న వ్యక్తి కూడా వేశ్య లాంటిదే. కానీ ఏమంటుందని అందరి దగ్గర పోలేదు, డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర పోలేదు, నేనే డబ్బులు ఇచ్చి వాడిని రమ్మని చెప్పాను. అది కూడా వేశ్యనే కదా. అంటే ఎవరైతే తన యొక్క వయసుని, తన యొక్క అర్ధనగ్న తత్వాన్ని, అలాగే ఇతరులని కామించడం, ఇతరులని ఊహించుకోవడం, ఇతరులని లాభాపేక్షతో లాగేసుకోవడం, ఇతరుల కాపురాన్ని నాశనం చేయడం, ఇవన్నీ కూడా వేశ్య లక్షణాలు అంటారు. ఇది పతివ్రత లక్షణానికి ఈ ఉదాహరణలు, వేశ్య లక్షణానికి ఆకర్షింపజేసేది, ఇతరులని లొంగ తీసుకునే ప్రయత్నం చేసేది. బట్టలు ఉన్నా పూర్తిబడి ఇవాళ రేపు ఒక పావసం బట్టలే ఉండే అనుకో, ఆడపిల్ల మీరు చెప్పొద్దు కానీ పావసం బట్టలే ఉంటాయి ఆడపిల్లకి. ఇప్పుడు పెద్ద పూర్తి బట్టలు లేవు. అది అయిపోయింది, అది దారిపోయింది. మొత్తం కలియుగం కదా. మొత్తం కలియుగంలో మొత్తం దిగజారిపోయినటువంటి వచ్చేసారు అందరు. కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. అంటే నాకు కూడా కొద్దిగా మా వాళ్ళు చూసినప్పుడు జుగుప్సాగానే ఉంటుంది. ఏంటంటే అంతా ఏది చెప్తారు మీరు, ఎందుకు మనకి అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అయినా నేను కొంత సమాజంలో మంచి చెప్పే స్థానంలో ఉన్నాను కాబట్టి కొద్ది గొప్ప దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుంది కనుక మీరు అడిగారు కాబట్టి చెప్పాను. ఇది పతివ్రత లక్షణాలు ఇవి, వేశ్య లక్షణాలు ఇవి అనే విషయాన్ని గమనించుకోండి. ఆకర్షించే ప్రతి ఆడది వేశ్య లాంటిదే, ఇందులో సందేహం లేదు. ఎటువంటి విషయాలు, అవతలి వాళ్ళ కాపురాన్ని, ధనాన్ని, సంతానాన్ని, వ్యక్తిని, కామాన్ని నాశనం చేసే ప్రతి వ్యక్తి వేశ్యనే అవుతుంది. అది గమనించండి. ధన్యవాదాలు గురువు గారు. అందుకే మిమ్మల్ని అడిగాను నేను, నిజంగానే ఒక సవివరంగా చెప్తారు అని. రైట్ అమ్మా. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణమస్తు. నమస్కారం.